సినిమా ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకరి తర్వాత ఒకరు ఇటీవల అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. తాజాగా 57 వయసులో ఒక హీరో కన్నుమూయడం అందరినీ కూడా తీవ్ర విచారంలో నెట్టింది. అనారోగ్య సమస్యతో ఆయన మరణించారు. ఆ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విచారంలో నెట్టింది. సినీ ప్రపంచం ఒక దిగ్గజ నటుడిని కోల్పోయింది. మార్వెల్ సిరీస్తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న జూలియన్ మెక్మహన్ కన్నుమూశారు. ఆయన వయసు 56 సంవత్సరాలు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆయన ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ చివరికి తుది శ్వాస విడిచారు. ఆయన పరిస్థితి నిన్న విషమించడంతో రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు కూడా వెల్లడించారు. మార్వెల్ సిరీస్లో ఫ్యాంటాస్టిక్ 4లో డాక్టర్ డూమ్గా పాపులర్ అయ్యారు. ఆయన ఇటీవల FBA మోస్ట్ వాంటెడ్లో కూడా కీలక రోల్లో నటించి మెప్పించారు. అనేక హిట్ చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జూలియన్. ఆయన మరణంపై హాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన అకాల మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా భావిస్తూ ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా ఎక్స్-ఎంపీ విలియం కుమారుడే ఈ జూలియన్. 2003లో నిప్టక్ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత మార్వెల్ మూవీస్ ఫ్యాంటాస్టిక్ 4లో డాక్టర్ డూమ్ పాత్రలో అద్భుతంగా నటించి పాపులారిటీ సొంతం చేసుకున్నారు ప్రపంచవ్యాప్తంగా. కొద్ది కాలంగా ఆయనకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టాయి. దీంతో టెస్టులు ఆయనకు క్యాన్సర్ అని తేలింది. అప్పటి నుంచి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. ప్రతిరోజు కూడా చాలా జాగ్రత్తగా ఆయన ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. హాస్పిటల్లో కూడా కొద్ది రోజులు ట్రీట్మెంట్ పొందారు. కానీ నిన్న ఆయన పరిస్థితి మరింత విషమించడంతో కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్కు చేరుకున్నారు. చివరికి ఆయన క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఆయన మరణం ఒక్కసారిగా అందరినీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అభిమానులందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణ వార్త విన్న హాలీవుడ్ చిత్ర పరిశ్రమ అందరూ కూడా సినీ సెలబ్రిటీలు అభిమానులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఆయన అసలు పేరు జూలియన్ డానా విలియం మెక్మహన్. ఆయన ఒక ఆస్ట్రేలియన్ అమెరికన్ నటుడిగా పేరు సంపాదించుకున్నారు. నిప్టక్ మూవీలో తన నటనకు గాను టెలివిజన్ డ్రామా సిరీస్లో ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్కి కూడా నామినేట్ అయ్యారు. 1968 జూలై 27న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించారు ఆయన. ఆయన తండ్రి ఆస్ట్రేలియాలో ఎంపీగా కూడా పనిచేశారు. పొలిటికల్గా మంచి పేరు ఉంది తండ్రికి. కానీ ఆయనకు మాత్రం సినిమాల్లో రాణించాలని కోరిక. అందుకే అమెరికా వచ్చేశారు. హాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. డైరెక్టర్లకు, నిర్మాతకు ఫేవరెట్ నటుడిగా ఆయనకు మంచి పేరు కూడా ఉంది. ఇక వివాహం గురించి చూస్తే 1994లో డానీ మినోగ్ను వివాహం చేసుకున్నారు. 95లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 99లో బ్రూక్ అనే అమ్మాయితో వివాహం జరిగింది. 2001లో విడాకులు తీసుకున్నారు. ముచ్చటగా మూడోసారి కెల్లీ పానియాగవాతో 2014లో 7 అడుగులు వేశారు ఆయన.